2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం లావిశెట్టి మహేష్ గారు. నమస్తే అండి. డబ్బు లేక చాలా మంది ఎన్నో రకాలుగా సఫర్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. సో అలా డబ్బు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా కూడా నాకున్న డబ్బులో నుంచే నేను కోటీశ్వరులు అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ ఏంటి సార్? డబ్బులు సంపాదించలేకపోతున్నాము. డబ్బు మన దగ్గర ఉండటం లేదు అంటే ప్రధానమైనటువంటి కారణం మన యొక్క మైండ్ సెట్. మన మైండ్ సెట్ ద్వారా మాత్రమే ప్రతీదీ సాధ్యం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతీది కూడా 2 సార్లు సృష్టించబడుతుంది. మొదటిసారి మన యొక్క మెదడులో, రెండవసారి వాస్తవ రూపంలో. కాబట్టి మన యొక్క మైండ్ సెట్ అనేది అబండెన్స్ మైండ్ సెట్ కలిగి ఉంటే మనం సృష్టించబోయేటువంటి అంశాలకు సంబంధించి ముందుగానే మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటే ఖచ్చితంగా మనం కావలసినటువంటి సంపద సృష్టించడానికి ఈ యూనివర్స్ అన్ని రకాల ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది లక్ అంటుంటారు. లక్ ఉంటుంది కాబట్టే వాళ్ళందరూ కూడా ధనవంతులు అవుతున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఉంది, అదృష్టవంతులు కాబట్టే అనుకుంటారు. లక్కు ఒక చక్కని డెఫినేషన్ చెప్తాను నేను. లక్ ఈజ్ ఈక్వల్ టు ఆపర్చునిటీస్ ప్లస్ ప్రిపేర్డ్నెస్. నువ్వు ఎప్పుడైతే ఏదైతే సాధించాలనుకుంటావో దాన్ని నువ్వు ప్రిపేర్ అయ్యి అర్హత కలిగి ఉంటే యు డోంట్ గెట్ వాట్ యు వాంట్, యు గెట్ వాట్ యు డిజర్వ్ అంటారు. నువ్వు అర్హత కలిగి ఉండి దానికి సంబంధించిన ప్రిపరేషన్ కలిగి ఉంటే నీకు ఆపర్చునిటీస్ రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఆపర్చునిటీని నువ్వు గ్రాప్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంది. ఇది డబ్బు విషయంలో కూడా, సంపద విషయంలో కూడా ప్రూవ్ చేసేటువంటి మెథడ్. దీనికి సంబంధించి 6 స్టెప్స్ టు బికమ్ రిచ్. ఓకే, ఏంటి సార్ అవి? ఒక వండర్ఫుల్ స్టెప్ బై స్టెప్ సిస్టమ్ అనేది మనం చూద్దాం. ప్రతిది కూడా మన మైండ్ నుండే ప్రారంభమవుతుంది అని మనం మొదటి నుండి కూడా అదే పాయింట్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ దాంట్లో భాగంగా ఒక 6 స్టెప్స్ మనం చూద్దాం. దేనికి స్టెప్స్ అన్నీ కూడా డ్రీమ్స్ టు బికమ్ రియాలిటీ. ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ రియాలిటీలోకి రావాలి అంటే మొట్టమొదటగా బేస్ చాలా ప్రధానమైనటువంటి అంశాలు 3. బర్నింగ్ డిజైర్ ఉండాలి, గోల్ ఉండాలి, నెక్స్ట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం డిజైర్ ఉన్నంత లాభం లేదు, యాక్షన్ అనేది ఉండాలి, దానికి తగ్గ ఒక మంచి ప్లాన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి దాంట్లో భాగంగా ఒక ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే హౌ మచ్ అమౌంట్ డూ యూ వాంట్ టు ఎర్న్, దీన్ని రాయాలి. అసలు మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు, మీకు ఎంత కావాలి డబ్బు, అసలు నీకే క్లారిటీ లేకుంటే యూనివర్స్ నీకు ఎలా ఇస్తుంది? కాబట్టి మొట్టమొదటగా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఈరోజు అతిపెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా రాబోయే సంవత్సరాలు, చాలామంది పేదవారు సంవత్సరాలు ఆలోచిస్తారట, ధనవంతులు డెకేడ్స్లో ఆలోచిస్తారట. అంటే రాబోయే దశాబ్దం తర్వాత నా జీవితం ఎలా ఉండబోతుంది అనేది కూడా వీళ్ళు ఊహించి దానికి తగ్గ ప్రణాళికలు తయారు చేసుకున్నారు. కాబట్టి అసలు నువ్వు ఎంత సంపాదించాలనుకుంటున్నావు అనే క్లారిటీ ఫస్ట్ నీ దగ్గర ఉండాలి. క్లారిటీ గివ్స్ గ్రేట్ రిజల్ట్స్ కదండి సిరి గారు. కాబట్టి ఫస్ట్ నీకు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నావో తెలిసిన తర్వాత విచ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, అంటే ఏ ప్రోడక్ట్ అమ్మి లేదా నువ్వు ఏ సర్వీస్ చేస్తూ ఆ డబ్బు సంపాదించాలనుకుంటున్నావు. ఎందుకంటే కేవలము ప్రార్థన చేయడము, అడగడము వల్ల మనకు డబ్బు రాదు కదా. ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, దాంతోపాటు ఏ ప్రోడక్ట్స్ అమ్మి ఏ సర్వీస్ చేస్తూ నువ్వు ఆ డబ్బు సంపాదించాలనుకుంటున్నావు అనేది నీకు ఒక క్లారిటీ నీ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ థర్డ్ థింగ్, డిసైడ్ స్పెసిఫిక్ డేట్. ఎందుకు డేట్? ఒకవేళ ఏ గోల్ వితౌట్ డేట్ ఈజ్ జస్ట్ ఎ విష్ అండి. ఒకవేళ నీకు లక్ష్యం ఉంది కానీ దానికి ఒక స్పెసిఫిక్ డేట్ అనేది లేదంటే అది కోరికగానే మిగిలిపోతుంది. ఎప్పుడైతే నీ యొక్క కోరికకి స్పెసిఫిక్ డేట్ అనేది మనం మెన్షన్ చేస్తామో ఖచ్చితంగా అదొక లక్ష్యంగా మారి నీకు ఒక ప్రేరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం డిసైడ్ అయ్యాం ఫస్ట్ స్టెప్లో? ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, ఏ ప్రోడక్టు ఏ సర్వీస్ అమ్మి ఆ యొక్క డబ్బు సంపాదించాలనుకుంటున్నాం, ఏ డేట్ లోపు సంపాదించాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనకు తెలిస్తే దానికి ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నావు. మార్కెటింగ్ అంటే ఏ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్సా, రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్సా, ఇలాంటి ప్రోడక్ట్స్ నువ్వు సేల్ చేసి నీ యొక్క డబ్బు సంపాదన అనేది పెంచాలనుకుంటున్నావు. దీనికి అంతా కలిపి ఒక ప్లాన్ తయారు చేస్తాము. నెక్స్ట్
వీటన్నిటినీ కలిపి ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2026 డిసెంబర్ 31 వరకు నా బ్యాంక్ అకౌంట్లో 5 కోట్ల రూపాయలు నేను నా యొక్క వ్యాపారం చేయడం ద్వారా కలిగి ఉంటాను అనేది ఒక స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ తయారు చేసుకోవడం అనేది 5th స్టెప్. 6th స్టెప్లో ఏం చెప్తున్నాము అంటే ప్రతిరోజు కూడా ఈ స్టేట్మెంట్ చదవాలి. ప్రతిరోజు స్టేట్మెంట్ చదవడానికి కూడా ఒక అద్భుతమైన మెథడ్ ఉంది, 3-6-9 మెథడ్. ప్రతిరోజు మార్నింగ్ 3 టైమ్స్ ఈ స్టేట్మెంట్ని రాయాలి, చదవాలి. 6 టైమ్స్ ఆఫ్టర్నూన్ మీ యొక్క డైరీలో ఇదే స్టేట్మెంటు రాయాలి, చదవాలి. 9 టైమ్స్ నైట్ పడుకునే ముందు ఈ స్టేట్మెంట్ని నువ్వు చదవాలి, రాయాలి. ఎందుకు ఇలా చేయడం? ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ చదువుతూ ఉంటామో మన సబ్కాన్షియస్ మైండ్ ఆపర్చునిటీస్ని వెతకడము, ఆపర్చునిటీస్ని ఇవ్వడం జరుగుతుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఏంటి సార్ ఇలా స్టేట్మెంట్ చదివితే అది వాస్తవ రూపంలోకి వస్తుందా? ఒక బుక్ కావాలనుకోని మనం మార్కెట్కి వెళ్ళామనుకోండి, మన మైండ్లో ఏముందంటే ఒక బుక్ కొనాలని అనిపిస్తుంది. మీరు మార్కెట్లోకి వెళ్తూ ఉంటే బుక్ స్టాల్స్ కనిపిస్తాయి, బుక్కు సంబంధించి డిస్కస్ చేసే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒక ప్లాట్ కొనాలని నీ మైండ్లో ఉందనుకోండి, ఆ ప్లాట్ గురించి డిస్కస్ చేసే వాళ్ళ యొక్క మాటలు నీకు వినిపిస్తూ ఉంటాయి, అలాంటి పాంప్లెట్స్ కనిపిస్తూ ఉంటాయి, అలాంటి బోర్డ్స్ నీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే మైండ్లో నీకు ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి ఆలోచన ఉంటే వాస్తవమైనటువంటి ప్రపంచంలో నీకు అవి కనబడతాయి. అసలు నీ మైండ్లో ఆ కోరిక, ఆ ఆలోచన లేకుంటే బయట ప్రపంచంలో అలాంటి అవకాశాలు అనేవి మనకు కనబడవు. కాబట్టే ఈ యొక్క 6 స్టెప్స్ టు బికమ్ రిచ్ అనేది 3-6-9 మెథడ్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మనకు కావలసినటువంటి సంపద మన జీవితంలోకి వస్తుంది. ఇంకా ఎవరికైనా కూడా డీటెయిల్డ్గా మేము కోటీశ్వర్లు అవ్వాలి అనుకుంటున్నాం, మా బడ్జెట్ ఇంత, మేము ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేను వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్ చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డబ్బు పైన ఉన్నటువంటి లిమిటేషన్స్ చేంజ్ అవ్వాలి, లిమిటింగ్ బిలీఫ్స్ చేంజ్ అవ్వాలి, వాళ్ళ హ్యాబిట్స్ అనేది మారాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలాంటి పర్సనల్ 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తుంటాను. స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ కాల్ చేస్తే నా యొక్క అపాయింట్మెంట్ దొరుకుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.